హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన కలికి డే 7 కలెక్షన్స్ అయితే మేము ముందరికైతే వచ్చేసాను. ఇంకా డే 7 కనుక అట్లా ఓల్డ్ వైడ్ కనుక మన తెలుగు స్టేట్స్తో పాటు కేరళ అండ్ కన్నడ అండ్ తమిళ్ అండ్ హిందీ ఈ 4 లాంగ్వేజెస్ కనుక చూసుకున్నట్లయితే మన తెలుగుతో కలిపి 5 అండ్ ఓవర్సీస్ టోటల్గా మనకి నిన్న ఓల్డ్ వైల్డ్ వచ్చేసరికి 50 crores గ్రాస్, అంటే 50 కోట్ల గ్రాస్ అనేది అయితే రాబట్టడం జరిగింది ఒక్క బుధవారం రోజున, అది కూడా వర్కింగ్ డే రోజు. అండ్ మనకి ఆ 50 కోట్లతో కలిపి దాదాపుగా 750 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది ఈ 7 రోజులతో కలిపి. అండ్ నిన్న ఓవర్సీస్లో అయితే $1 మిలియన్ అయితే కలెక్షన్ రాబట్టింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఫర్ ఇండియన్ సినిమా. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ సినిమాకి కూడా రోజు $1 మిలియన్ అయితే కలెక్షన్ అయితే రావడం జరగలేదు నాన్ స్టాప్గా. సో అక్కడైతే మనకి $13.5 మిలియన్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది నిన్నటితో కలిపి. సో ఇప్పుడు దాకా బాహుబలి 2 అనేది మనకు ఓవర్సీస్లో ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది $22 మిలియన్. అండ్ సెకండ్ ప్లేస్లో $15 మిలియన్ త్రిబుల్ ఆర్ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు థర్డ్ ప్లేస్లో 13.5తో మన కల్కి మూవీ అయితే ఉండడం జరిగింది. ఇంకో 2 డేస్లో త్రిబుల్ ఆర్ రికార్డ్ అనేది బ్రేక్ అవ్వడం జరుగుతుంది ఓవర్సీస్లో. ఇప్పుడే నార్త్ అమెరికాలో ఇప్పుడు దాకా 100 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. ఇంకా మిగతా అన్నీ కలుపుకుని 120 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది ఓన్లీ ఓవర్సీస్లోనే. ఇది ఆల్ టైమ్ రికార్డ్. అండ్ కొన్ని రోజుల్లో త్రిబుల్ ఆర్ రికార్డ్ కూడా అక్కడ ఓవర్సీస్లో అంటే 2 రోజుల్లోనే బ్రేక్ అవ్వడం జరుగుతుంది. ఇంకా మన తెలుగు స్టేట్స్కి వస్తే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ దగ్గరలో అయితే చేరిపోయింది. దాదాపుగా 180 కోట్ల గ్రాస్తో అయింది. ఇంకా ఒక్క 30 కోట్లు వచ్చిందంటే బ్రేక్ ఈవెన్ అయితే అవడం కన్ఫామ్గా కనిపిస్తుంది. ఇంకా తెలంగాణలో నైజం విషయానికి వస్తే ఇప్పుడు దాకా 70 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా మన రీసెంట్ మూవీస్ చూసుకున్నట్లయితే ప్రభాస్ గారి బాహుబలి 2 70 కోట్ల షేర్ వచ్చింది. అండ్ సలార్ 70 కోట్ల షేర్ వచ్చింది. అండ్ ఇప్పుడు కల్కి కూడా 70 కోట్ల షేర్తో ఆల్ టైమ్ రికార్డ్ అయితే కొట్టడం జరిగింది. ఇంకా త్రిబుల్ ఆర్ని కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఈజ్ వెరీ హై. ఎందుకంటే 7 రోజుల్లోనే 70 కోట్ల షేర్ అంటే మామూలు విషయం కాదు. అండ్ 2 తెలుగు స్టేట్స్ కలుపుకొని మొత్తం గ్రాస్ 180 కోట్ల నుంచి 200 కోట్ల వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఇక తమిళనాడుకి వచ్చేస్తే 13 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. అక్కడ కూడా మ్యాక్సిమం ఇంకొక రోజులో బ్రేక్ ఈవెన్ అయితే అక్కడ కూడా అయిపోవడం జరుగుతుంది. ఇంకా కేరళ విషయానికి వచ్చేస్తే 9.5 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అనేది ఇంకొక రోజులో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా మనకి కన్నడ లాంగ్వేజెస్కి వచ్చేస్తే బెంగళూరు వస్తే అక్కడ ఏంటంటే కన్నడ లాంగ్వేజ్కి 40 crores అనే గ్రాస్ అని చెప్తున్నారు. కానీ అక్కడ మన తెలుగు వాళ్ళే తెలుగు లాంగ్వేజ్ చూడడమే ఎక్కువ జరుగుతుంది. అంటే అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు కాబట్టి మన తెలుగు స్టేట్ నుంచి. సో అక్కడ తెలుగు లాంగ్వేజ్కి కలెక్షన్ అనేది బాగా ఎక్కువగా రావడం జరుగుతుంది. కన్నడ లాంగ్వేజ్కి కలెక్షన్ అనేది తక్కువగా రావడం జరుగుతుంది. ఇంకా మనకి నార్త్ ఇండియాలోకి వెళ్తే దాదాపుగా నార్త్ ఇండియా నుంచే సగానికి సగం కలెక్షన్ అయితే ఇప్పుడు దాదాపుగా నేను 50 కోట్లు అంటే అక్కడి నుంచే 25 నుంచి 30 కోట్ల వరకు అక్కడి నుంచే రావడం జరిగింది. అంటే హిందీలో అంత మార్కెట్ అయితే ప్రభాస్ గారికి ఉంది. సో నార్త్ ఇండియాలో ఇప్పుడు దాకా 140 కోట్ల గ్రాస్ అనేది అయితే రావడం జరిగింది. సో ఈ మొత్తం ఈ నార్త్ ఇండియా మన తెలుగు స్టేట్స్ అండ్ తమిళ్, మలయాళం, కన్నడ ఇవన్నీ కలుపుకొని ఓవర్సీస్తో పాటు నిన్న 150 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. అంటే టోటల్గా 750 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది ఈ కల్కి 2898 ADకి. సో ఇంకొక 2 రోజుల్లో ఇది అనేది 850కి అయితే చేరబోతుంది. అండ్ ఈ సండేకి అయితే 1000 కోట్లలో అడుగుపెట్టబోతుంది. నా ఎస్టిమేషన్ ప్రకారం ఇది బాహుబలి రికార్డు బద్దలు కొట్టలేదు, కానీ త్రిబుల్ ఆర్ రికార్డ్ అయితే బ్రేక్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమాని ఎవడ ఆపలేకపోతున్నాడు. 7 రోజులే 700 కోట్లు అంటే ఇంకో 7 రోజులు ఇంకో 700 కోట్ల ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ హై. ఎందుకంటే ఇండియన్ 2 మనకి నెక్స్ట్ వీక్ వస్తుంది. అప్పుడు దాకా ఏ సినిమాలు లేవు. ఇంకా ఈ సాటర్డే సండే కూడా ఉంది. ఇంకా బుకింగ్స్ కూడా బాగా జరుగుతున్నాయి. వర్కింగ్ డేస్లో కూడా కనీసం గంటకి 30,000 టికెట్లు అయితే అమ్ముడుపోతున్నాయి బుక్ మై షోలో. అండ్ పేటీఎం కాకుండా ఇంకా పేటీఎంలో ఇంకా అదర్ ఆన్లైన్ బుకింగ్లో కూడా చాలా బాగానే అవుతున్నాయి, ఆఫ్లైన్లో కూడా బాగానే అవుతున్నాయి. సో ఇట్ ఈస్ వెరీ హై ఛాన్సెస్ టు బ్రేక్ ద త్రిబుల్ ఆర్ రికార్డ్. ఇంకొక 10 డేస్లో అయితే త్రిబుల్ ఆర్ రికార్డ్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే 1300 కోట్లు అయితే దీనికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కల్కి 2898కి. ఇంకా మనకి భారతీయుడు 2 బ్లాక్ బస్టర్ అవుతే కనుక ఇది బాహుబలి 1500 కోట్లకి వెళ్దాం. ఒకవేళ భారతీయుడు 2 కొంచెం యావరేజ్గా ఏమన్నా వచ్చిందంటే ఖచ్చితంగా 1500 కోట్లు అయితే మనకి ఈ కల్కికి అయితే రావడం జరుగుతుంది. అందులో కమల్ హాసన్ గారు ఉన్నారు, ఇందులో ఉన్నారు. కాకపోతే మన తమిళ మార్కెట్కి అయితే కల్కి కొంచెం తగ్గే ఛాన్స్ ఉన్నాయి. దట్స్ ఆల్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఆల్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.